దొంగలు దొంగలు అనేటువంటి లేబుల్స్ పడిపోతాయి వీళ్ళ మీద. అది నా అభిప్రాయం. శ్రీనివాస్ గారి సింపతి క్రియేట్ అవుతుంది అనే ఆ భ్రమ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది ఒకటి. తర్వాత గ్రామీణ స్థాయి నుంచి లేకపోతే మండల స్థాయి నుంచి వాళ్ళ క్యాడర్స్కి ఏదో అరెస్ట్ అయితే మీరు అలా చేయాలి, నిరసన కార్యక్రమాలు ఇలా చేయాలని ఇప్పటి నుంచే మెసేజ్లు పంపుతున్నారని ఏదో తెలుస్తోంది. దీనికి క్యాడర్స్ స్పందిస్తాయా? ఎందుకంటే మొన్న మార్కెట్ యార్డ్లకు వెళ్తేనే ఎవడూ రాలా, దానికే చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొంతమందిని ఇది చేసే ప్రయత్నం చేశారు, చూసాం కదా. సో ఈ విషయంలో వస్తారా? ఇప్పుడు మిథున్ రెడ్డి జైలుకి పంపి అన్ని రోజులైందండి. రాజంపేట 3 సార్లు ఎంపీగా గెలిచినాడు. రాజకీయ కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరన్నా అక్కడ చిత్తూరు జిల్లాలో కానీ ఇటు రాజంపేట పార్లమెంటు పరిధిలో కానీ రోడ్ల మీదకి వచ్చారా? అంటే మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఈ కేసులు ఇవి కేసు ఉంది, దీనిలో కేసు ఉంది కాబట్టే మీకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అన్ని వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లు కానీ క్వాష్ పిటిషన్లు కానీ కొట్టేసుకుంటా వచ్చాయి. అంటే ఇవాళ కోర్టులు ఇందులో కేసు ఉంది, ఇది ప్రైమా ఫెస్సీ ఉంది, ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంకా అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే జనంలో సానుభూతి ఎందుకు వచ్చుదండి? ఎందులో అయినా సానుభూతి వచ్చుది కానీ వెంకటకృష్ణ గారు, ఈ మద్యంలో మాత్రం రాదు. మీరు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఏది కేజ్రీవాల్ ఉదంతం కానీ ఇటు కవిత ఉదంతం కానీ మనం చూసాం. 37% ఓట్ బ్యాంక్ అండి బీఆర్ఎస్. ఎంతకు పడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో? అవును, 20%కి పడిపోయింది. అంటే 4 నెలల్లో 17% ఓట్ బ్యాంక్ కోల్పోయిందంటే ఇతనికి ఇంకా 40% ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుందండి? గతంలో మనం చూసాం, చెల్లి ఆస్తులు తిన్నాడు, షర్మిల మరి వాళ్ళ రోడ్డు పాలు చేశాడని ఆ రోజు ఆమె మరి ధ్వజమెత్తితేనే నీకు 11 సీట్లకు పడిపోయింది. అప్పుడు చెల్లి మాత్రమే, ఆ తర్వాత తల్లి కూడా. ఇవాళ తల్లిపై కేసులు వేసావు. తల్లికి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని పదే లేఖలు రాస్తున్నావు ఆ ఎన్సీఎల్టీలో. ఇవాళ తల్లి కన్నీళ్లు పెడుతుంటే నీకు సానుభూతి వస్తుందా? చెల్లి ఉసురు పోసుకున్నాడికి సానుభూతి ఎక్కడి నుంచి వస్తుంది వెంకటకృష్ణ గారు? అంటే సానుభూతికే అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ అనేది స్పష్టంగా కనపడుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేశారు, ఎవరన్నా రోడ్ల మీదకి వచ్చి చేశారా? అంటే మీరు చేయొచ్చు, కొద్దిగా ఇండ్యూస్డ్, ఏదో కల్పితంగా చేయొచ్చు, డబ్బులు ఇచ్చి కొంతమందిని రాబట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసాం, జనాన్ని తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు వెదజల్లి జనం మా వెంట నడుస్తారంటే మొన్న ఓట్లే పడ్డాయి కదా, ఎన్ని ఓట్లు పడ్డాయండి వీళ్ళకి? 11 సీట్లకు పరిమితమయ్యారు. అలాంటిది ఇంకా డబ్బుతో నేను ఏదైనా చేస్తాననే భ్రమలు ఇంకా అతనికి ఆ పొరలు తొలగలేదంటే ఇక రేపొద్దున ఈ సిట్టే తొలగించాల జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కమ్మినటువంటి ఆ పొరలను అనమాట. అరెస్ట్ చేస్తే అరాచకం సృష్టించే కుట్రలు జరుగుతున్నాయి వెంకటకృష్ణ గారు. ఏది మీరు అన్నది సెంటిమెంట్ తీసుకొచ్చే కుట్ర కాదనమాట, ఒక రకంగా విధ్వంస రచనకి. అది జరిగితే అది వర్కౌట్ అవ్వదు కదండి. అరెస్ట్ జరిగితే ఏదో అరాచకాలు చేయాలి లేకపోతే అల్లర్లు చేయాలి అనుకుంటే ప్రభుత్వం అణిచివేస్తుంది. ప్రభుత్వము లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ అయితే తొక్కి అవతల పడేస్తారు కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ అల్లర్లు జరగల, ప్రశాంతంగా జనం రోడ్లెక్కారు, భారీ ఎత్తున ఉద్యమం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా జరిగినాయి. అది శాంతియుతంగా జరిగినాయి కాబట్టి అది సక్సెస్ అయింది. సింపతి, విపరీతమైన సింపతి. దీనికి దానికి పోలిక ఎలా అవుతుంది? లేని కేసుకి ఆయన అరెస్ట్ చేశారు, జరగని అవినీతికి ఆయన్ని అరెస్ట్ చేసినందుకు జనం రోడ్ల మీదకి వచ్చారు. మీరు అన్నట్టుగా ఇక్కడ మెట్రో విత్ సిబిఎన్ అనేది కానీ లేకపోతే గచ్చిబౌలిలో జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని సానుభూతి రావటం లేదంటే కారణం అదే, ఇది కేసు ఉంది కాబట్టే జనంలో స్పందన లేదన్నమాట. రైట్. డొక్క గారు, ఈ సింపతి